విషయం ఏంటంటే ముందు హెడ్డింగ్ పెడతాను, తర్వాత చెప్తాను చూడండి. ఇక్కడ ఏంటంటే మనం మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ ఏమండి? మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అంటే ఏంటంటే డిఫరెన్స్ అని దాని అర్థం. అమ్మాయి డిఫరెన్స్ యొక్క మెజర్మెంట్, డిఫరెన్స్ ని మెజర్ చేయడం. అర్థమవుతుందని నేను చెప్పింది. డిఫరెన్స్ ని మెజర్ చేయడం. మరి డిఫరెన్స్ ని మెజర్ చేయడం ఏంటి చూద్దాం. ఇప్పుడు దీంట్లో ఏంటంటే జనరల్ గా మీకు అసలు అది మన వెయిటేజ్ మార్చకుండా ఉంటే దీంట్లో వచ్చే మార్కులు ఎలా అంటే 2 మార్క్స్ ఒకటి వస్తుంది, 7 మార్క్స్ ఒకటి వస్తుంది. మొత్తానికి 9 మార్క్స్ వస్తాయి మీ చాప్టర్ నుంచి. చాలా మంది ఏంటంటే ఈ చాప్టర్ ని వదిలేస్తారు చాయిస్ కింద. మిగిలిన వాటిలో చేసుకుంటారు 7 మార్క్స్, ఇది మాత్రం చాయిస్ కింద వదిలేస్తారు. కానీ ఈజీ చాప్టర్ ఇది. కేవలం ఫార్ములాస్ గుర్తుంటే మనకు టేబుల్ వచ్చేస్తుంది, వాల్యూస్ కూడా వచ్చేస్తాయి. మీకు స్టాటిస్టిక్స్ లో కూడా ఉపయోగపడుతుంది. ఏమండి? అయితే ఇక్కడ ఈ డిస్పర్షన్ మెజర్ చేయడానికి అంటే డిఫరెన్స్ మెజర్ చేయడానికి, డిఫరెన్స్ దేనితో డిఫరెన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెయిన్ మనం చెప్పుకోబోయే విషయాలు ఏంటంటే మనం లోయర్ క్లాసుల్లో డేటాని ఎలా రిప్రజెంట్ చేసాం చెప్పండి. లోయర్ క్లాసులో మీరు చదువుతారు కదా, మీకు పై చార్ట్లు ఉన్నాయా? అలాగే బార్ డయాగ్రామ్లు ఉంటాయా? అలాగే బార్ డయాగ్రామ్లు ఇంకోటి ఏది పై చార్ట్స్, బార్ డయాగ్రామ్స్, వెన్ డయాగ్రామ్స్, దానే పై చార్ట్. వెన్ డయాగ్రామ్స్ ఉంటాయిగా. ఇంకా మనకి డయాగ్రామ్స్, గ్రాఫ్స్ ఉంటాయా? డేటాని ఏంటంటే మనం డిఫరెంట్ వేస్ లో మనం రిప్రజెంట్ చేయడం జరిగింది లోయర్ క్లాసుల్లో. ఏమండి? అంటే గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేసాం. అయితే ఇక్కడ గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేసాం తప్ప పిక్టోరియల్ గా మనం రిప్రజెంట్ చేయలేదు. అంటే పిక్చర్ ఉపయోగించి మనం రిప్రజెంట్ చేయలేదు. కానీ ఇక్కడ మనం ఏం నేర్చుకుంటాం అంటే డేటాని గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేయడం నేర్చుకుంటాం, అలాగే పిక్టోరియల్ గా కూడా రిప్రజెంట్ చేయడం నేర్చుకుంటాం. అంటే పిక్చర్ ద్వారా రిప్రజెంట్ చేయడం కూడా నేర్చుకుంటాం ఇక్కడ. అలాగే ఇక్కడ మనం నేర్చుకోబోయే విషయం ఏంటంటే మొత్తం డేటాని ఒకే వాల్యూ రిప్రజెంట్ చేస్తుంది. ఏమండి? మొత్తం డేటాని ఒకే వాల్యూ రిప్రజెంట్ చేస్తుంది. మొత్తం డేటాని ఒకే వాల్యూ రిప్రజెంట్ చేయడం ఏంటి అంటే ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక స్కూల్లో మొత్తం ఇద్దరే ఉన్నారు అనుకోండి పిల్లలు. ఆ ఇద్దరు పిల్లలు కూడా మార్క్స్ ఎలా వచ్చాయంటే ఒక దాంట్లో ఒకరికేమో 90 వచ్చాయి, ఇంకొకరికేమో 92 వచ్చాయి. ఏమండి? అలా వచ్చినప్పుడు ఆ క్లాసులోని పిల్లల యొక్క యావరేజ్ తీసుకున్నాను అనుకోండి. అది ఎంత అవుతుంది? 90 + 92/2 అవుతుంది. అంటే ఎంత అవుతుంది? 91 అంటే ఇక్కడ ఆ 91 అనేది యావరేజ్ ఆఫ్ ది మార్క్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ అని చెప్తాం. అయితే ఇక్కడ యావరేజ్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఆ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లలు వాళ్ళ యొక్క మార్క్స్ రిప్రజెంట్ చేస్తుందా లేదా? ఆ 91కి దగ్గరగా వచ్చాయని చెప్తాం. యావరేజ్ మార్క్స్ 91 వచ్చింది ఆ క్లాస్ అని చెప్తాం. అంటే దాని అర్థం ఏంటి? 90 అబోవ్ వచ్చిన స్టూడెంట్స్ ఉన్నాయి కదా దాని అర్థం. అంటే ఇక్కడ కేవలం ఒక సింగిల్ వాల్యూ, అదే యావరేజ్ వాల్యూ. ఆ యావరేజ్ వాల్యూ ఏ రిప్రజెంట్ చేస్తుంది? మొత్తం డేటాను రిప్రజెంట్ చేస్తుందా? అర్థమని చెప్పింది. ఆ సింగిల్ వాల్యూ ఏంటంటే ఆ మొత్తం క్లాస్ డిఫైన్ చేస్తుంది. లేదా ఇంకోలా చెప్పచ్చు, ఒక క్లాస్ లో ఏంటంటే ఒక స్కూల్లో 2 డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. 2 డిఫరెంట్ సెక్షన్స్ లో యావరేజ్ పీపుల్ ఉన్నారు, బిలో యావరేజ్ పీపుల్ ఉన్నారు. యావరేజ్ పీపుల్ వచ్చేటప్పటికి మనకి అక్కడ ఒక 50 మెంబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ యావరేజ్ వచ్చేసి ఎంత అయిందంటే ఒక 67 అయింది. 67 అయింది. అదే బిలో యావరేజ్ స్టూడెంట్స్ వచ్చి యావరేజ్ ఎంత అయిందంటే ఒక 45 అయింది. ఇప్పుడు మనం ఏం చెప్తాం? ప్రతి ఒక్క స్టూడెంట్‌ని ఈడికి ఇన్ని మార్కులు వచ్చాయని చెప్పే కన్నా 67 యావరేజ్ వచ్చిన స్టూడెంట్స్ ఎవరు అనగానే మనకి యావరేజ్ స్టూడెంట్స్ వస్తారా లేదా? వస్తాయి సార్. అలాగే 45 యావరేజ్ వచ్చిన స్టూడెంట్స్ ఎవరు అనగానే బిలో యావరేజ్ స్టూడెంట్స్ మనం చూస్తామా లేదా? ఆ సెక్షన్‌కి వెళ్తామా లేదా? మామూలుగా సెక్షన్‌కి వెళ్ళే మీరు మీ బ్రదర్స్‌నో లేకపోతే మీరు జాయిన్ అయ్యారండి. మీకోసం ఏంటంటే మీ పేరెంట్స్ వచ్చారు దూరం నుంచి. మీరు హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నారు.
వాళ్ళు వచ్చి వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే కేవలం యావరేజ్ అంటే మీరు చదువుతున్న క్లాసులోని ఆ పిల్లలందరి యొక్క యావరేజ్ మాత్రమే తెలుసు మార్క్స్. అప్పుడు వాళ్ళు ఏమడుగుతారు, ఇలాగ 60-70 మార్క్స్ వచ్చిన పీపుల్ ఎక్కడ ఉన్నారు అని అడుగుతారు. ఆ 60-70 మార్క్స్ వచ్చిన పీపుల్నే కదా వాళ్ళు సెక్షన్ ఏ అని, సెక్షన్ బి అని, సెక్షన్ సి అని, సెక్షన్ డి అని డివైడ్ చేసేది మార్కులను బట్టి కదా. అవునా కదా? అంటే ఇక్కడ మీకు ఆ వాల్యూ ఏదైతే ఉందో 67-45 అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఆ పర్టికులర్ యావరేజ్ క్యాండిడేట్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే డేటాని రిప్రజెంట్ చేస్తుంది. 47 అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది? బిలో యావరేజ్ పీపుల్ ని రిప్రజెంట్ చేస్తుంది. 45 అనేది బిలో యావరేజ్ పీపుల్ రిప్రజెంట్ చేస్తుంది. అంటే సింగిల్ వాల్యూ ఏం చేస్తుందంటే రిప్రజెంట్స్ ది డేటా. ఇంకోటి దాన్ని ఆ సింగిల్ వాల్యూ సెంట్రల్ వాల్యూ అని కూడా అంటాం. సెంట్రల్ వాల్యూ అని కూడా అంటాం. ఏమండి? సెంట్రల్ వాల్యూ అని ఎందుకంటాం? సెంట్రల్ వాల్యూ అని ఎందుకంటాం? అంటే ఇప్పుడు ఒకటికి 90 వచ్చింది, ఒకటికి 92 వచ్చింది, ఒకటి 94 వచ్చింది. మరి వీటందరికీ కూడా కామన్ గా ఒక వాల్యూ ఉండేలా మనం చెప్పుకోవాలి. అంటే ఒక సెక్షన్ ఫామ్ చేయాలంటే పర్టికులర్ గా 90 అబోవ్ ఉన్న పర్సన్స్ అందరూ ఒక సెక్షన్ లో ఉండాలి. 90 అబోవ్ ఉన్న పర్సన్స్ అందరూ ఒక సెక్షన్ లో ఉండాలి అంటే ఏం చేస్తాం మనం? వాళ్ళందరికీ కామన్ వాల్యూ ఉండాలి. ఇప్పుడు 90 వచ్చినోడు 90 వచ్చినట్టు గుర్తు, 92 వచ్చినోడికి 90 వచ్చినట్టేగా. వచ్చినోడికి 90 వచ్చినట్టేగా. అంటే ముగ్గురు కూడా ఒకే సెక్షన్ లో ఉంటారా? ఉంటారు. అంటే మీకు ఈ సెంట్రల్ వాల్యూ దేనికి ఉపయోగపడుతుందంటే ఆ విధంగా మనం చెప్పడం కోసం ఉపయోగపడుతుందమ్మా. ఈ సెంట్రల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగించే మెజర్ని ఏమంటాం అంటే మనం మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటాం. ఏమంటే సెంట్రల్ టెండెన్సీ అంటే సెంట్రల్ వాల్యూ, దాని అర్థం అది. దాన్ని మనం ఎలా చెప్తామంటే ఏ సింగిల్ రిప్రజెంట్ వాల్యూ ఆఫ్ ది డేటా యొక్క సింగిల్ రిప్రజెంట్ వాల్యూని మనం ఏమంటామంటే మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటాం. సెంట్రల్ టెండెన్సీ యొక్క మెజరు అంటాం. ఈ మెజర్ని ఈ సెంట్రల్ టెండెన్సీని కాలిక్యులేట్ చేయడానికి డిఫరెంట్ మెజర్స్ ఉన్నాయి. అవి ఏంటంటే మీరు లోయర్ క్లాసులో చదువుకుంటారు. ఏంటంటే అర్థమెటిక్ మీన్ అని, జామెట్రిక్ మీన్ అని, హార్మోనిక్ మీన్ అని, మీడియన్ అని, మోడ్ అని ఇవన్నీ చదువుకున్నారు లేదా? మీకు ఎప్పుడు డౌట్ రాలేదా ఇవి ఎందుకు చదువుతున్నాం అనేది? ఇవన్నీ ఎందుకు చదువుతాం? సెంట్రల్ వాల్యూ ఆఫ్ డేటాని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగిస్తాం. అర్థమవుతుందా? ఇప్పుడు మీన్ అంటే ఏంటి? సెంట్రల్ వాల్యూగా. ఆ క్లాస్ సంబంధించిన యావరేజ్ మార్క్స్ అంటే దాని అర్థం ఏంటి? మొత్తం అందరికి వచ్చిన మార్క్స్ అనే కదా, అంటే సెంట్రల్ వాల్యూనా? ఆ సెంట్రల్ వాల్యూని అంటే అందరికి వచ్చిన మార్క్స్ రిప్రజెంట్ చేసే వాల్యూ సెంట్రల్ వాల్యూ అన్నాం. ఆ సెంట్రల్ వాల్యూని మెజర్ చేయడానికి మనం ఏం ఉపయోగిస్తాం? యావరేజ్ ఉపయోగిస్తాం. యావరేజ్ ఫార్ములా. కాబట్టి ఆ మెజర్ని ఏమంటాం అంటే మనం మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటాం. సెంట్రల్ టెండెన్సీ యొక్క మెజరు అంటాం. ఆ మెజర్లు ఏమేమవుతాయి అంటే అర్థమెటిక్ మీను, జామెట్రిక్ మీను, హార్మోనిక్ మీను, మీడియన్, మోడ్ ఇవన్నీ కూడా మెజర్సే. దేనికి? సెంట్రల్ టెండెన్సీని మెజర్ చేయడానికి. అర్థమవుతుందమ్మా? ఇక్కడ మనం ఈ సెంట్రల్ టెండెన్సీ ఏమి ఇస్తుంది మనకి అంటే ఒక ఐడియా ఇస్తుంది. దేనికి ఇస్తుందంటే ఈ డేటా పాయింట్స్ అన్ని కూడా ఎక్కడ సెంటర్ అయి ఉన్నాయో చెప్తుందన్నమాట. ఇప్పుడు 90% అన్నాం. ఈ 90% సరౌండింగ్ లో ఉన్న పీపుల్ అందరూ కూడా ఏ సెక్షను అని చెప్తుంది. అర్థమవుతుంది మీకు నేను చెప్పింది? చూడండి ఒకసారి. ఇంకోటి ఇప్పుడు డిఫరెంట్ పీపుల్ అదే డిఫరెంట్ స్టూడెంట్స్ యొక్క మార్క్స్ తీసుకున్నప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. ఒక 3 స్టూడెంట్స్ తీసుకున్నాం. 3 స్టూడెంట్స్ తీసుకుంటే మనకి ఫస్ట్ స్టూడెంట్ మార్కులేమో 2 మార్క్స్ వచ్చాయి. ఒక 100 మార్క్స్కి అనుకోండి. తర్వాత సెకండ్ స్టూడెంట్ 20 మార్క్స్ వచ్చాయి. థర్డ్ స్టూడెంట్స్ ఏమో 88 మార్క్స్ వచ్చాయి. ఏమండి? ఇప్పుడు వీళ్ళందరినీ రిప్రజెంట్ చేయడానికి ఒక వాల్యూ కావాలిగా. దాన్నే కదా నేను యావరేజ్ అంటున్నాను. నేను ఈ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయండి. దీనికి యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుందో చెప్పండి నాకు. ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 2 ఉంది. అంటే అందరిలోనూ 2 కామన్ గా ఉంటుంది. 2 పక్కన పెట్టండి. ఇంకెంత ఉంటుంది? ఇక్కడ 18, 18 ఉంటుంది. ఇక్కడ 2 పక్కన పెడేస్తే ఇంకెంత ఉంటుంది? 86 ఉంటుంది. అవునా?
86, 18 ఎంత? 104 ఎస్ 104. 104/3 చేయండి. అంటే ఎంత అవుతుంది? 9, 14, 3 రెళ్ళు 14 అంటే 3, 3, 4, 12.66 అవుతుంది. అంటే ఈ రెండు దీనికి యాడ్ చేసుకుంటే 36.66 అవుతుందమ్మా. 66 అవుతుంది దీని యావరేజ్. లేదు ఈ పాయింట్‌లో కాకుండా మామూలుగా తీసుకుందాం అంటే ఇలా తీసుకుందాం చూడండి. 2, 10, 87 అని తీసుకున్నాను. దీని యావరేజ్ ఏమవుతుందో చెప్పండి? 87, 97, 99. 99/3 అంటే ఎంత అవుతుంది? మీకు యావరేజ్ అంటే తెలుసు కదా! సమ్ ఆఫ్ ది వాల్యూస్ బై టోటల్ నంబర్ ఆఫ్ వాల్యూ. కాబట్టి 99 అంటే 33 అవుతుంది. ఓకేనా? యావరేజ్ 33 అయింది. యావరేజ్ 33 అయింది. ఇప్పుడు ఇంకొక డేటా తీసుకుంటాను నేను. ఇది 3 పర్సన్స్ యొక్క 3 స్టూడెంట్స్ యొక్క మార్క్స్. నేను మరొక 3 స్టూడెంట్స్ యొక్క మార్క్స్ తీసుకుంటాను. చూడండి ఒకసారి. 30, 33, 36. ఇప్పుడు దీన్ని కూడా యావరేజ్ ఫైండ్ ఔట్ చేయండి. యాడ్ చేస్తే ఎంత? 99 9/3 33. 3 అంటే 33 వచ్చింది యావరేజ్. ఇక్కడ మీరు గమనించండి. దీని యొక్క యావరేజ్ 33 దీని యొక్క యావరేజ్ 33 కానీ ఇక్కడ మీరు ఏం గమనించారో చెప్పండి నాకు. యావరేజ్ ఈక్వల్ గా ఉంది సార్. అవును. ఇంకేం గమనించారు? సెకండ్ దాంట్లో మార్క్స్ దగ్గర ఉన్నాయి సార్. డిఫరెన్స్ తక్కువ ఉంది సార్. వెరీ గుడ్. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సెంట్రల్ వాల్యూకి ఈ వాల్యూస్ ఎలా ఉన్నాయి? చాలా దూరంగా ఉన్నాయి. మరి ఈ సెంట్రల్ వాల్యూకి ఈ వాల్యూస్ ఎలా ఉన్నాయి? దగ్గరగా సరౌండింగ్ లో ఉన్నాయి. అంటే ఈ సెంట్రల్ వాల్యూ అంటే యావరేజ్, మీను, మీడియన్, మోడ్, అర్థమెటిక్ మీను, జామెట్రిక్ మీను, హార్మోనిక్ మీను వీటన్నిటిని ఏమంటారంటే మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటారు. సెంట్రల్ టెండెన్సీ యొక్క మెజర్స్ అంటారు. అవన్నీ మెజర్సే. దేని ఫైండ్ అవుట్ చేయడం కంటే ఇలా సెంట్రల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం. సెంట్రల్ టెండెన్సీని ఫైండ్ అవుట్ చేయడం. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే ఈ రెండింటి యావరేజ్ ఒకటే. కానీ ఈ సెంట్రల్ వాల్యూకి ఏది దగ్గరగా ఉన్నాయి? ఏ సిరీస్ దగ్గరగా ఉంది? ఈ సిరీస్ బాగా దగ్గరగా ఉంది. ఈ స్టూడెంట్స్ యొక్క మార్క్స్ దగ్గరగా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ సెంట్రల్ టెండెన్సీ ఫైండ్ అవుట్ చేయడం వల్ల ఆ సరౌండింగ్స్ లో ఉన్న మార్క్స్ అనేవి సెంట్రల్ టెండెన్సీకి ఎలా ఉంటాయి అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. ఎలా స్కాటర్ అవుతున్నాయి. స్కాటర్ అంటే విడిపోవడం. అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. స్కాటర్డ్ అనొచ్చు, డిస్పర్స్డ్ అనొచ్చు, లేదా బంచ్డ్ అనొచ్చు. అలా మాట. ఇది మనం ఐడెంటిఫై చేయగలమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం మరో విషయం చూద్దాం. ఇక్కడ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటే ఈ సెంట్రల్ టెండెన్సీ యొక్క మెజర్స్ ఏమవుతాయంటే మనకి అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్, మీడియన్, మోడ్ ఇవి మనకి ఏమవుతాయంటే మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అవుతాయి. ఈసారి మెజర్ ఆఫ్ డిస్పర్షన్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. ఏమండి? ఒక్క నిమిషం చూడండి ఒకసారి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇవన్నీ ఏం చెప్పాను నేను? మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అని చెప్పాను. సెంట్రల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేటటువంటి మెజర్స్ ఇవన్నీ. కాబట్టి మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అన్నమాట. సెంట్రల్ వాల్యూ అంటే ఏమన్నాను చెప్పాను నేను? వీటి ద్వారా మనం ఫైండ్ అవుట్ చేసే వాల్యూ ఏదైతే ఉందో దాన్ని సెంట్రల్ వాల్యూ అంటాం. ఆ సెంట్రల్ వాల్యూ ఏం చేస్తుంది చెప్పండి? ఇచ్చిన డేటాను రిప్రజెంట్ చేస్తుంది. అవునా కదా? ఎస్ సార్. ఇప్పుడు ఇది చూడండి. ఒక 2 స్కూల్లోని పిల్లల యొక్క మార్క్స్ తీసుకున్నాను నేను. ఇలా వచ్చింది. ఇంకోటి బిలో ఎలా వచ్చిందంటే చూడండి ఒకసారి. చూడండి. 20, 21, 16,
25, 28, తర్వాత ఇది 22. ఇప్పుడు చూడండి, ఇది యావరేజ్ ఫైండ్ అవుట్ చేయండి. యావరేజ్ ఫైండ్ అవుట్ చేయండి. ఇదంతా యాడ్ చేస్తే యావరేజ్ అంటే తెలుసు కదా, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, లేదా సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. లేదా మీకు తెలుసు కదమ్మా, ఇప్పుడు మీరు 6 సబ్జెక్టులో ఎగ్జామ్ రాశారమ్మా, యావరేజ్ ఎంత అంటే ఏం చేస్తారు? టోటల్ మార్క్స్ బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ రాస్తారా రాయరే? చేస్తాం సార్. ఇక్కడ చూడండి, 6, 38, 44, 74, 79, 22 సార్. 109, 109, 111, 111, 112, 112, 20 ఎంత? 132. 132/6 అంటే ఎంత అవుతుంది? 22 వచ్చింది సార్. అవునా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, సార్. ఒక నిమిషం. 5 పోతుంది. ఇంకొక చిన్న విషయం, ఇది మారుద్దాం, ఒక చిన్న మార్పు చేద్దాం. ఇది 15 అందాం, ఇది 22 అందాం. ఇప్పుడు ఇది ఏమవుతుంది ఒకసారి ఒకసారి చూడండి, ఇది 132 వచ్చింది, బై 6 చేస్తే 22 వచ్చింది. ఇక్కడ 132 వస్తుంది, చూసుకోండి కావాలంటే. 4, 8, 12, 5, 17, 21, 22, 2, 2 ఉంటుంది. 3, 9, 3, 6, 9, 2, 11, 11, 2, 13 సరిపోయిందిగా. నెక్స్ట్ ఇవి కూడా యాడ్ చేయండి. 22, 20, 22, 3 ఎంత? 66. 20 ఎంత? 86. 86, 20 ఎంత? 106. 106, 20 ఎంత? 120. 126, 6 ఎంత? 132. మళ్ళీ 132 6 చేయండి, 22 వచ్చిందా? ఈసారి మీడియన్ అని చెప్పి ఉంటుంది, మీరు లోయర్ క్లాస్ లో చేసే ఉంటారు. ఇది మీకు అసలు లోయర్ క్లాస్ లో వచ్చాయేమో, మీడియన్ 3 అయ్యి వచ్చాయా? వచ్చేసి మరి మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో చెప్పండి మీరు. అబ్జర్వేషన్స్ ని అసెండింగ్ ఆర్డర్ లో అసెండింగ్ ఆర్డర్ లో కానీ డిసెండింగ్ ఆర్డర్ లో కానీ రాసి క్యాన్సిల్ చేసి మిడిల్ లో వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మీడియన్ కింద తీసుకుంటాం. అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉంటే మిడిల్ వాల్యూ మీడియన్ అయిపోతుంది. అది ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉంటే 2 మిడిల్ వాల్యూస్ వస్తుంది, మిడిల్ వాల్యూస్ వాటి యొక్క యావరేజ్ మీడియన్ అవుతుంది. కాబట్టి దీన్ని యావరేజ్ గా మనం ఒక అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేసాం అనుకోండి. 1 తర్వాత 14, 14 తర్వాత 20, 24, 35, 38. ఏమండి? ఇప్పుడు చూడండి, ఇక్కడ మీడియన్ కావాలి కాబట్టి ఫస్ట్ది లాస్ట్ది, సెకండ్ది లాస్ట్ది క్యాన్సిల్ చేస్తే ఇంకెంత వచ్చింది? 20 + 24/2 అవుతుంది. అంటే మీడియన్ ఈక్వల్ టు 20 + 24/2 అంటే ఎంత? 44/2 అంటే 22. ఏమండి? నెక్స్ట్ ఇప్పుడు దీనికి కూడా మీడియం ఫైండ్ అవుట్ చేద్దాం. అసెండింగ్ ఆర్డర్ రాస్తే ఫస్ట్ ఏంటి? లీస్ట్ వాల్యూ 20, తర్వాత 21, తర్వాత 22 ఏమో 3 టైమ్స్ వస్తుంది, తర్వాత ఏమో 25 వచ్చింది. ఇక్కడ కూడా క్యాన్సిల్ చేయండి, 20, 25, 21, 22 క్యాన్సిల్ చేస్తే 22 + 22/2 అంటే 22 వస్తుంది. అంతేగా మీడియం? అంతేనా? గమనించండి, ఈ సిరీస్ కి మీడియన్ యావరేజ్ 22 వచ్చింది, ఈ సిరీస్ కూడా యావరేజ్ 22 వచ్చింది, ఈ సిరీస్ కి మీడియన్ 22 వచ్చింది, ఈ సిరీస్ కూడా మీడియన్ 22 వచ్చింది. అంటే సేమ్ మీన్ సేమ్ మీడియన్ వచ్చాయి. అవునా? యావరేజ్ అంటే మీన్ అనొచ్చు, మీడియన్ అంటే ఇది. మొత్తానికి సేమ్ మీన్ సేమ్ మీడియన్ వచ్చాయి. కానీ మీరు డేటా అబ్జర్వ్ చేస్తే ఒకలాగా ఉందా? నో సార్. వాళ్ళ యొక్క మార్క్స్ యొక్క పెర్ఫార్మెన్స్ ఒకలాగా ఉందా? స్టూడెంట్స్ సేమ్ ఒకే విధంగా పెర్ఫార్మ్ చేస్తున్నారా? నో సార్. మరి అక్కడ మీరు ఏం గమనించారు? ఫస్ట్ సిరీస్ చూస్తే
స్టూడెంట్ యొక్క మార్క్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వేరియేషన్ వచ్చింది? లీస్ట్ మార్క్స్ వచ్చి 1, గ్రేటెస్ట్ మార్క్స్ వచ్చి ఎంత 38. వేరియేషన్ ఈ విధంగా ఉంది. అదే సెకండ్ సిరీస్ చూస్తే బికి చూస్తే బి సిరీస్ కి లీస్ట్ మార్క్స్ ఎంత 20. 20. అలాగే గ్రేటెస్ట్ మార్క్స్ ఎంత 25. మరి రెండిట్లో ఏది వేరియేషన్ ఎక్కువగా ఉంది? ఏ సిరీస్ ఏ వేరియేషన్ ఎక్కువగా ఉంది? అంటే ఇక్కడ వేరియేషన్ అనేది కూడా వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ అవుతుంది అన్నమాట. సెంట్రల్ టెండెన్సీ ఎలాగో వేరియేషన్ అనేది కూడా వన్ ఆఫ్ ది కాన్సెప్ట్. ఈ వేరియేషన్ ని మెజర్ చేయడానికి మనం ఉపయోగించే మెజర్ ఏమంటాం అంటే, మనం వేరియేషన్ కి మరో పేరు ఏంటంటే డిస్పర్షన్. డిస్పర్షన్ అంటే సింపుల్ గా చెప్తాను చూడండి. మనం ఒక దాన్ని ఏమంటారు ఫ్లాగ్ హోస్టింగ్ కానీ, లేదంటే మనం స్కూల్లో ఏదో కార్యక్రమం పెట్టినప్పుడు మనం చివరిలో ఏమంటాం, అదే పోనీ మీరు ఫ్లాగ్ హోస్టింగ్ చేసినప్పుడు పాడతారు కదా, నేషనల్ యాంథమ్ ఇవన్నీ పాడుతున్న తర్వాత ఏమంటారు? డిస్పర్స్ అంటారా? అంటారు సార్. డిస్పర్స్ అంటే చాలా చెదర అయిపోవడమే కదా, ఎవరు వాళ్ళు వేరే అయిపోవడమేనా? అప్పుడు దాకా కలిపి ఉన్నారు, అప్పుడుతో ఏమవుతుంది? వేరే అయిపోతారు. అంటే డిస్పర్షన్ అంటే ఏంటంటే వేరియబిలిటీ, దాన్నే వేరియేషన్ అంటామట. మరి ఈ వేరియేషన్ ని మెజర్ చేసే దాన్ని ఏమంటాం అంటే, ఈ వేరియేషన్ ని మెజర్ చేయడాన్ని మనం ఏమంటాం అంటే, మనం మెజర్ ఆఫ్ డిస్పర్షన్ అంటాం. నేను 2 పాయింట్లు చెప్పాను మీకు, జాగ్రత్తగా గమనించుకోండి. సెంట్రల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసే మెజర్ ఏమన్నా మనం మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అన్నాం, అవునా? అదే మనం డిస్పర్షన్ లేదా వేరియబిలిటీని మెజర్ చేసే దాన్ని ఏమన్నా మనం మెజర్ ఆఫ్ డిస్పర్షన్ అన్నాం. వేరియబిలిటీ లేదా వేరియేషన్ లేదా డిస్పర్షన్, ఈ 3 పదాలు ఒకటే. వాటిని మెజర్ చేసే మెజర్ ఏమన్నాం మనం? మెజర్ ఆఫ్ డిస్పర్షన్ అన్నాం. ఇక్కడ మనం చేయబోయే విషయం అది. రావడం మాత్రం 2 సేమ్ యావరేజ్లు వచ్చాయి, సేమ్ మీన్లు వచ్చాయి, కానీ ఇక్కడ వేరియేషన్ ఇది ఎక్కువగా ఉంది, తక్కువగా ఉంది. ఓకేనా? అర్థమైందా మీకు? సెంట్రల్ వాల్యూ మెజర్ చేసే మెజర్ ఏమంటాం మనం? మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటాం. అదే వేరియేషన్ మెజర్ చేసే దాన్ని ఏమంటాం మనం? మెజర్ ఆఫ్ నెక్స్ట్ ఇక్కడ మరి సమ్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్స్ అనేవి ఏం ఉపయోగిస్తాం అంటే, మీరు లోయర్ క్లాస్ లో చదువుకునే ఉంటారు ఇవి కూడాను, ఈ విషయాలన్నీ మీరు గమనించి చదివినవి, కాకపోతే అక్కడ వదిలేశారు కాబట్టి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. చూడండి, సమ్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్స్ అనేవి ఏముంటాయండి ఇక్కడ? మెజర్ ఆఫ్ డిస్పర్షన్ సార్ జనరల్ గా ఉన్నవి చెప్తాను, మనం రాసేవి ఇక్కడ మనం నేర్చుకోబోయే కొన్ని చెప్తాను. చూడండి, మెజర్ ఆఫ్ డిస్పర్షన్ సార్ ఏంటంటే, ఒకటి రేంజ్, క్వార్టైల్ డీవియేషన్. విన్నారా పేర్లు ఇవి? డీవియేషన్ అంటే వేరియన్స్, అర్థమవుతుందా నేను చెప్పింది? మైండ్ డివియేట్ అయిపోకుండా చూసుకోండి, అది గుర్తుందా? తెలుస్తుందా మీకు? మూడోది క్వార్టైల్ డీవియేషన్, మీన్ డీవియేషన్, రేంజ్, క్వార్టైల్ డీవియేషన్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్. వేరియబిలిటీని మెజర్ చేసేది మరొకటి వేరియన్స్ కూడా ఉంటుంది, ఏమండి? ఇది మాట విషయం. ఇప్పుడు ఇవి డిస్పర్షన్ మెజర్ చేసే ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఉపయోగించేవి ఏంటంటే మెజర్స్ ఈ 5. ఇందులో మనం ఎక్కువ ఇక్కడ మాట్లాడుకునే విషయాలు ఏంటంటే అన్ని చెప్పుకోం, మనం కేవలం రేంజ్ అంటే ఏంటో చెప్పుకుంటాం, ఏమండి? తర్వాత మీన్ డీవియేషన్ అంటే ఏంటో చెప్తాం, తర్వాత వేరియన్స్ అంటే ఏంటో చెప్పుకుంటాం, అంతే. ఆ తర్వాత మీకు ఇందులో కూడా టాపిక్ లో కొంత పార్ట్ తీస్తాడు, కోషంట్ ఆఫ్ వేరియేషన్ అని చెప్పి టాపిక్ ఉంటది, ఆ టాపిక్ తీస్తాడు, ఏమండి? కాబట్టి ఆ సమయంలో మనం చెప్పుకోం. చూడండి, సింపుల్ గా చెప్తాను ఓరల్ గా. రేంజ్ అంటే ఏంటంటే వాడు ఇచ్చిన డేటా, ముందు అసలు డేటా అంటే ఏంటి చెప్పండి? డేటా అంటే ఏంటో చెప్పండి మీరు? ఇన్ఫర్మేషన్, గివెన్ ఇన్ఫర్మేషన్ డేటా అంటాం మనం. ఇందులో 2 రకాల ఇన్ఫర్మేషన్లు ఉంటాయి. ఏంటంటే అది ఫస్ట్ది గ్రూప్ డేటా లేదా అన్గ్రూప్ డేటా. ఫస్ట్ అన్గ్రూప్ డేటా. రెండోది ఏంటంటే గ్రూప్ డేటా. అన్గ్రూప్ డేటా అంటే ఏంటి? అంటే సింపుల్ గా
అబ్జర్వేషన్స్ మాత్రమే ఉంటాయి. ఆ అబ్జర్వేషన్స్ ఎన్నిసార్లు రిపీట్ అయ్యాయి అనేది అక్కడ ఉండదు. మీకు చెప్పింది అర్థమవుతుంది. ఇప్పుడు ఒక స్కూల్లో ఒక 10 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ మార్క్స్ ఏంటనేది ఒక ఆర్డర్‌లో రాస్తుంటది అంతే. ఆర్డర్ కూడా కాదు, జనరల్‌గా రాస్తుంటది అంతే టర్మ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10, 11, 12, 13, 14 మళ్ళీ 11, 12, 10, 15 మొత్తం 3, 2, 5 16 ఇలా ఉంది. దీన్ని ఏమంటారంటే అన్‌గ్రూప్డ్ డేటా అంటారు. కేవలం అబ్జర్వేషన్స్ మాత్రమే ఉంటాయి. అదే మరి గ్రూప్ డేటా అంటే ఏంటి? అబ్జర్వేషన్స్‌తో పాటు వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్ కూడా ఉంటాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ 10 ఎన్ని సార్లు వచ్చింది? 1 1 టైమ్. అలాగే 11 2 టైమ్స్. 12 2 టైమ్స్. 13 1 టైమ్. 14 1 టైమ్. 15 1 టైమ్. 16 1 టైమ్. 19 1 టైమ్. ఫ్రీక్వెన్సీస్ కూడా ఉంటాయి. మళ్ళీ గ్రూప్ డేటాలో 2 రకాలు ఉన్నాయి మళ్ళీ. కంటిన్యూయస్ ఫ్రీక్వెన్సీ అంటే కంటిన్యూయస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. డిస్ట్రిబ్యూషన్. రెండోది కంటిన్యూయస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. కంటిన్యూయస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఏమండి? గ్రూప్ డేటా అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఫ్రీక్వెన్సీ ఉంటే దాన్ని గ్రూప్ డేటా అంటాం. ఫ్రీక్వెన్సీ లేకపోతే దాన్ని ఏమంటాం అంటే అన్‌గ్రూప్డ్ డేటా అంటాం. అన్‌గ్రూప్డ్ డేటాలో ఎలా ఉంటుందంటే రాండమ్‌గా రాసుంటాయి అంతే వాల్యూస్, అబ్జర్వేషన్స్ అనేవి. దానికంటూ ఫ్రీక్వెన్సీ గాని ఏమి ఉండదు. అర్థమవుతుందా? ఒక ఆర్డర్ ఏమి ఉండదు, ఏముండదు. అది విషయం. అది అన్‌గ్రూప్డ్ డేటా. ఏమండి? అదే గ్రూప్ డేటా అంటే మనకి ఫ్రీక్వెన్సీ టేబుల్ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ ఉంటుందన్నమాట. అర్థమవుతుందా? గ్రూప్ డేటా అంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుందంటే ఫ్రీక్వెన్సీ టేబుల్ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ టేబుల్ యొక్క ఫార్ములా ఉంటుంది. మరి ఆ గ్రూప్ డేటా ఎన్ని రకాలు అంటే డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఒకటి. అలాగే కంటిన్యూయస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఒకటి. మరి డిస్క్రీట్‌కి, కంటిన్యూయస్‌కి డిఫరెన్స్ ఏంటి? డిస్క్రీట్ అంటే ఏంటంటే డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. ఒక స్కూల్‌లో సమ్ పర్సన్స్ ఉన్నారు. లేదా ఆహ్, ఒక 50 మెంబర్స్ ఉన్నారనుకోండి. 50 మెంబర్స్ ఉంటే వాళ్ళకొచ్చిన మార్క్స్ ఏంటంటే 10, 12, 14, 16, 18, 20 ఈ విధంగా వచ్చాయి. అంటే అక్కడ 50 మెంబర్స్ ఉన్నారు గదా! 50 మెంబర్స్ యొక్క మార్క్స్ కూడా గమనిస్తే 10 వచ్చాయి, 12 వచ్చింది, 14 వచ్చినోళ్ళున్నారు, 16 వచ్చినోళ్ళున్నారు, 18 వచ్చినోళ్ళున్నారు, 20 వచ్చినోళ్ళున్నారు. అంటే ఈవెన్ నంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చినోళ్ళే ఉన్నారు తప్ప ఆడ్ నంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చినోళ్ళు లేరు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే 10 వచ్చినోళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఒక 10 మెంబర్స్ ఉన్నారు. 12 వచ్చినోళ్ళు ఒక 8 మెంబర్స్ ఉన్నారు. 14 వచ్చినోళ్ళు ఒక 12 మెంబర్స్ ఉన్నారు. ఏవండీ? తర్వాత ఇంకా 16 వచ్చినోళ్ళు ఒక 6 మెంబర్స్ ఉన్నారు. ఈ 18 వచ్చినోళ్ళు 5 మెంబర్స్ ఉన్నారు. ఏవండీ? ఈ 20 వచ్చినోళ్ళు 9 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు చూడండి. ఇది అబ్జర్వేషన్. ఇదేమో ఫ్రీక్వెన్సీ. ఇదేమో అబ్జర్వేషన్. ఇది ఎలా తీసుకుంటామంటే ఎక్స్ కింద తీసుకుంటాం. ఎక్స్‌ఐ కింద తీసుకుంటాం. ఇదేమో ఎఫ్‌ఐ కింద తీసుకుంటాం. ఇక్కడ చూడండి ఇది అబ్జర్వేషన్స్ ఇవి. అంటే ఈ మార్కులు 10 మార్కులు వచ్చినోళ్ళు ఎంతమందున్నారు? 10 మందున్నారు. 12 మార్క్స్ వచ్చినోళ్ళు ఎంతమందున్నారు? 8. 14 మార్క్స్ వచ్చినోళ్ళు 12 మెంబర్స్. 16 వచ్చినోళ్ళు 6. 18 వచ్చినోళ్ళు 5. 20 వచ్చినోళ్ళు 9. మొత్తం యాడ్ చేయండి. ఇది ఫ్రీక్వెన్సీ ఎంత? 50 మెంబర్స్ వచ్చేస్తారు. 9 + 5 14, 20, 32, 40 ప్లస్ 10 50 సరిపోయిందా లేదా? సరిపోయింది. ఇక్కడ మీకు అర్థమైందా? ఫ్రీక్వెన్సీ టేబుల్‌లో గనక మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే, డేటా ఇస్తే దాన్ని మనం గ్రూప్ డేటా అంటాం. అదే అలా కాకుండా రాండమ్‌గా ఏదో ఇచ్చేసాడనుకోండి ఓరల్‌గాను. అంటే ఏ టేబుల్ లేకుండా, ఎటువంటి ఆర్డర్ లేకుండా ఇచ్చేసాడనుకోండి డేటా. దాన్ని ఏమంటామంటే మనం అన్‌గ్రూప్డ్ డేటా అంటాం. అర్థమవుతుందమ్మా మీకు? నెక్స్ట్. ఇప్పుడు మీరిక్కడ గమనిస్తే అబ్జర్వేషన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ ఇంకేమున్నాయి? ఫ్రీక్వెన్సీ ఉంది. ఇంకోటి ఇప్పుడు కంటిన్యూయస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ చూద్దాం.
వెనక రాస్తాను. చూడండి, కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది? అబ్జర్వేషన్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన ఫ్రీక్వెన్సీ ఉంది. అదే కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్స్ లో క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటాయండి, సిఐ. తర్వాత ఫ్రీక్వెన్సీ ఉంటుందండి, ఎఫ్ఐ. 0 to 10 వచ్చిన వాళ్ళు ఎంతమంది, 10 to 20 వచ్చిన వాళ్ళు ఎంతమంది, 20 to 30 వచ్చిన వాళ్ళు ఎంతమంది, 20 to 30 వచ్చిన వాళ్ళు ఎంతమంది, 30 to 40 వచ్చిన వాళ్ళు ఎంతమంది? మీకు అర్థమైందమ్మా? ఇప్పుడు ఇక్కడ 5, 10, 15, 20 అలా ఉన్నారు. ఇది కూడా మరి ఇక్కడ ఫ్రీక్వెన్సీ టేబుల్ ఉందా లేదా? ఫ్రీక్వెన్సీ టేబుల్ ఫామ్ లో ఉందా లేదా ఇన్ఫర్మేషన్ డేటా అనేది? కాబట్టి ఇది కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. అంటే దీన్ని ఏమంటాం మనం? గ్రూప్ డేటా అంటాం. ఇది ఎటువంటి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. కంటిన్యూస్ అని ఎందుకన్నారంటే ఇక్కడ క్లాస్ ఇంటర్వల్స్ వస్తాయి. క్లాస్ ఇంటర్వల్ వచ్చి ఫ్రీక్వెన్సీ వస్తేనేమో కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. అదే అబ్జర్వేషన్స్ వచ్చి ఫ్రీక్వెన్సీ వస్తేనేమో డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. మొత్తానికి ఫ్రీక్వెన్సీ అంటూ వస్తే ఆ డేటాని ఏమంటాం మనం? గ్రూప్ డేటా అంటాం. ఫ్రీక్వెన్సీ కాకుండా కేవలం అబ్జర్వేషన్స్ మాత్రం వస్తే దాన్ని ఏమంటాం? అన్గ్రూప్ డేటా అంటాం. ఇప్పుడు మనం ఇక్కడ నేర్చుకోబోయే విషయాలు ఏంటంటే, మనం చెప్పుకోబోయే విషయాలు రేంజ్ అంటే ఏంటి, మనం ఇందాక నేను మెజర్ ఆఫ్ డిస్పర్షన్ సార్ అని చెప్పి ఈ విషయాలు చెప్పాను. ఇందులో మనం ఇక్కడ నేర్చుకోబోయే విషయాలు ఏంటంటే, రేంజ్ అంటే ఏంటో నేర్చుకుంటాం, తర్వాత స్టాండర్డ్ డివియేషన్ నేర్చుకుంటాం, తర్వాత వేరియన్స్ నేర్చుకుంటాం, ఈ 3 విషయాలు. మీన్ డివియేషన్ నేర్చుకుంటాం, ఈ 4 విషయాలు నేర్చుకుంటాం. క్వార్టైల్ డివియేషన్ మనకు లేదండి సిలబస్. అర్థమవుతుందా? 4 విషయాలు నేర్చుకుంటాం. వీటన్నిటికీ ఫార్ములాస్. ఏది మీరు కష్టపడక్కర్లేదు, చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే కాలిక్యులేషన్స్, మీరు అలాగా ఆర్ట్స్ స్టూడెంట్సే కాబట్టి మీకు అకౌంట్స్ అవన్నీ కూడా మీకు టేబుల్స్ అవన్నీ వేయడం వచ్చు కాబట్టి మాక్సిమం అక్కడ విషయం గుర్తుపెట్టుకుంటే ఈజీగా వేసేయచ్చు. చూడండి, ఫస్ట్ ఇది రేంజ్ అంటే ఏంటో చూద్దాం. రేంజ్ అనేది అన్గ్రూప్ డేటాకి చెప్తున్నాను. అన్గ్రూప్ డేటా అంటే ఎలా ఉంటుంది? అబ్జర్వేషన్స్ ఫ్రీక్వెన్సీ ఉంటుందా? కాబట్టి అన్గ్రూప్ డేటాకి సంబంధించి రేంజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, డిఫరెన్స్ బిట్వీన్ మాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. డిఫరెన్స్ బిట్వీన్ మాక్సిమం అండ్ మినిమం వాల్యూ అని చెప్పాలి, లేదంటే మాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. అంటే ఇప్పుడు ఇందాక ఈ తీసుకున్నాం కదా ఎగ్జాంపుల్, నేను ఎక్కడ తీసుకుంటాను ఎగ్జాంపుల్. అంటే ఇప్పుడు ఒక క్లాస్లోని ఒక 5 మెంబర్స్ స్టూడెంట్స్ మార్క్స్ ఎలా వచ్చాయి? 10, 20, 12, 25, 13, 35. ఇప్పుడు దీనికి సంబంధించి రేంజ్ ఏమవుతుంది చెప్పండి నాకు? 25. వాల్యూ ఎంత? 10. ఇది రేంజ్ అవుతుంది అన్నమాట. ఇది దేనికి? అన్గ్రూప్ డేటాకి. నెక్స్ట్ గ్రూప్ డేటా చూద్దాం. గ్రూప్ డేటాకి వచ్చేటప్పటికి మనకి ఈ రేంజ్ అనేది ఎలా ఉంటుందంటే, అది అప్రాక్సిమేట్ వాల్యూగా చెప్పచ్చు. మనం ఎలా చెప్తామంటే, డిఫరెన్స్ బిట్వీన్ ది అప్పర్ లిమిట్ ఆఫ్ ది లార్జెస్ట్ క్లాస్. ఇక్కడ ఈ క్లాస్ ఇంటర్వల్ కింద డివైడ్ చేసినప్పుడు దీన్ని ఏమంటాం? 0ని లోవర్ లిమిట్, 10 ఏమంటాం? అప్పర్ లిమిట్ అంటాం. తెలుసు కదా మీకు, ఫస్ట్ వాల్యూస్ అన్ని లోయర్ లిమిట్స్, సెకండ్ వాల్యూస్ అన్ని అప్పర్. అయితే ఈ గ్రూప్ డేటాకి వచ్చేటప్పటికి మనం రేంజ్ ఎలా డిఫైన్ చేస్తామంటే, ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఏం చెప్పచ్చు అంటే, అప్పర్ లిమిట్ ఆఫ్ ది లార్జెస్ట్ క్లాస్ and the lower limit of the smallest class. Smallest class.
అర్థమవుతుందండి. మరి అప్పర్ లిమిట్ ఆఫ్ ది లార్జెస్ట్ క్లాస్ అంటే ఏంటి చెప్పండి అన్న? 40. 40 మైనస్ లోయర్ లిమిట్ ఆఫ్ ది స్మాలెస్ట్ క్లాస్ అంటే 0. ఎవరమ్మా పక్కన మణికంఠ నువ్వేనా? Yes, sir. చూసుకోండి 0. దట్ ఈక్వల్ దీని యొక్క రేంజ్ ఏమవుతుందంటే 40 అవుతుంది. ఇది రేంజ్కి సంబంధించి. తర్వాత మీన్ సంబంధించి చెప్తాను చూడండి. మీన్ ఒకటి చెప్తాను, మీన్ డివియేషన్ చెప్తాను, అలాగే మీన్ డివియేషన్ అబౌట్ మీన్ డివియేషన్ అబౌట్ మీడియం చెప్పుకుంటాం. ఈ మీన్ అయిపోయిన తర్వాత అప్పుడు స్టాండర్డ్ డివియేషన్కి వెళ్తాం, తర్వాత వేరియన్స్కి వెళ్తాం. అది విషయం. ఏమండి చూద్దాం. ఇది మనం నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ చెప్పుకుందాం. ఓకేనా? సరే.